నేనే తెల్లగా ఉన్నా అనుకుంటా, నాకంటే తెల్లగా డామినేట్ చేస్తున్నావు. బాబాయ్ బిడ్డలు ఆడుకున్నది చాలు కానీ ఇప్పుడు అన్నం తినాలి నువ్వు. వదినా దీనికి మంచిగా ఫుడ్ పెట్టాలి. దీని తోటలందరూ బాగానే ఉన్నారు, ఇదే ఇంకా బక్క బక్క పడుతుంది. ఎక్కడ కార్తీక్ అస్సలే తింటలేదు, మనం చెప్పిన మాట ఇప్పుడే తింటలేదు. చూసినావా ఇక ఒక్క ముద్ద కూడా పెట్టుకుంటలేదు. సరే కానీ వదినే మనకు లంచ్ ఏం ప్రిపేర్ చేసినావు మరి? ఇవాళ సాంబార్ చేసిన కార్తీక్. అబ్బా వదినా ఇంట్లో తిని బోర్ కొడుతుంది, ఇవాళ నైట్ డిన్నర్ అయినా రెస్టారెంట్ ప్లాన్ చేద్దామా? నాదేమున్నది కార్తీక్, మీ అన్ననే అవైలబుల్ గా లేడు. మీ అన్న తొందర వస్తే మన అందరం వెళ్దాం. అన్న నొప్పించే బాధ్యత నాది వదినే. మీరందరూ ఈవినింగ్ కల్లా మంచిగా రెడీ అయి ఉండండి, మంచిగా ఈవినింగ్ రెస్టారెంట్ బిర్యానీ ఉమ్మేద్దాం. సరే కార్తీక్. వదినా కాల్ వస్తుంది. హలో కావ్య. హాయ్ కార్తీక్, ఏం చేస్తాను? ఏం లేదు, నైట్ డిన్నర్కి రెస్టారెంట్ పోవాలని ప్లాన్ చేసినాం. ఎక్కడికి పోవాలో నేను మా వదిన మాట్లాడుకుంటున్నాం. నైట్ బిర్యానీ కుమ్ముడేనా? నాకేం ఇన్విటేషన్ లేదా మరి? ఆల్వేస్ వెల్కమ్. నువ్వు వస్తా అంటే పో, మా ఇంట్లో చెప్తా. ఏంది నేను అట్లా వస్తే మీ వాళ్ళు ఏమనుకోరా? మా వాళ్ళు ఏమనుకోరు, నార్మల్గా మా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వచ్చి వెళ్తారు కదా, అట్లే నిన్ను కూడా అనుకుంటారు. వద్దులే, ఏదో నేను నార్మల్గా జోక్గా అడిగినా నిన్ను. సరే కానీ చెప్పు, ఇంత సడన్గా కాల్ చేసినావు, ఏమైంది? ఏం లేదు, ఒక చిన్న హెల్ప్ అడుగుదామని అనుకుంటున్నా, ఏం అనుకోవు కదా? నువ్వు అడిగినాక నేను కాదంటనా కావ్య, ఫస్ట్ ఏం కావాలని అడుగు. నేను ఎగ్జామ్ ఫీ కట్టాలి 6K, నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? 6Kనే కదా, సరే నా దగ్గర ఉన్నాయిలే, నేను ఇస్తా. ఓకే, ఆ 6K ఏమో నేను అప్పుగానే తీసుకుంటాను, నా స్కాలర్షిప్ పడంగానే నీకు ఇచ్చేస్తా. ఈ 6K అడగడానికే నన్ను అడగాలనా అని చెప్పేసి ఇట్లా మొహమాట పడుతున్నావా? అవును, నేను ఇప్పటివరకు ఎవరిని డబ్బులు అడగలేదు. మా అన్నయ్య కొంచెం టైట్ ఉన్నది, అందుకనే నేను అడిగిన. ఓకే మరి రేపు మనం ఎట్లా మార్నింగ్ బస్ స్టాండ్లో కలుస్తాం కదా, అప్పుడు ఇస్తాలే. ఓకే కార్తీక్, థ్యాంక్ యూ.